మా పవర్ ఏంటో నీకు తెలీదు. ఇది నా పవర్. నువ్వు చిటికేస్తే కేవలం రాయలసీమ మాత్రమే భయపడి నీ చుట్టూ తిరుగుతుంది. నేను ప్రేమతో కళ్ళతో సైగ చేస్తే మొత్తం కర్ణాటక నా వెనుకుంటుంది. నా ఒక్కడి కోసం నువ్వింతమందిని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైందిరా నీ పవర్ ఏంటో. రే వీడితో మాట్లాడరా, లేపేస్తే అంతా సరిపోతుంది. చూస్తారంట్రా ఏసండి నా కొడుకుని. మనసులో ఒకటి అనుకుని ఎందుకు మరోలా నటిస్తున్నావు? నా మనసులో ఒకటి బయట ఒకటి లేదు వదిన. ఇది మానవత్వం. ఆ మానవత్వమే ప్రేమ అంటారు. నిజంగానే నాకు ఎవరి మీద ప్రేమ లేదు. నా వల్ల ఒక ప్రాణం పోకూడదు అంతే. ప్రాణాలతో బతికుండాలంటే నువ్వు అతనికి మనసు ఇవ్వాలి. అంటే నువ్వు ఇష్టపడ్డా పడకపోయినా అతను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాడంటే అతని ప్రేమ నిజమైంది. ఈ లోయలో పడ్డోడు పైకి పదండ్రా. నువ్వే చెప్పావుగా వాళ్ళ తలరాతను బట్టి వాళ్ళ జీవితాలుంటాయని. అలాగే ఇప్పుడు అతని ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. అతని ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నువ్వు కాపాడకపోతే మానవత్వం లేనట్టే. ఎలా సాధ్యం? అన్నయ్యలందరూ అక్కడే ఉన్నారు కదా. ఈ పరిస్థితుల్లో ఎలా నేను? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే అతని గురించి ఆలోచించే వాళ్ళెవరు? ఏవన్నా కానీ వెళ్దాం పదా. ఇప్పుడు హ్యాపీగా ఉందా? ఏమే పాఠాలేమైనా నేర్పించావా దానికి? అవును, నేర్పించింది. అన్యాయంగా ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంటారా? ఓ అందుక ఇప్పుడేమంటావే? వాడు నీ చుట్టూ తిరుగుతుంటే గాజులు తొడుక్కున్నాడ్లా చూస్తూ ఊరుకోమంటావా? లేకపోతే ఇంటికి పిలిచి చికెను మటన్ వండి పెట్టమంటావా? మన వంశ గౌరవం కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధం. ఏయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పరువు పోయేంత పని నేనేం చేశానని? పరువు పోయేది మీ వల్లే. మీ చెల్లెల మీద మీకు నమ్మకం లేదా? నేను మంచిదాన్ని కాదా? తప్పే చేయని వాడిని చంపేశారు కదా. అతన్ని కన్న వాళ్ళ కన్నీటి శాపం
మీకు తగిలే తీరుతుంది. ఏయ్ ఏంటే వాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీలో చాలా చేంజ్ వచ్చింది. నీ నవ్వు నీ సంతోషం అంతా మాయమైపోయింది. ఛ! ఆడెవరో తెలియదన్నావు, పరిచయమే లేదన్నావు, ఎందుకు మాట్లాడుతాండావు? అయినా వాడికి ఎంత ధైర్యమే, కర్ణాటక నుంచి కర్నూలు వచ్చి రంగారెడ్డి కూతుర్ని ప్రేమిస్తానని మాట్లాడతాడా? నిన్ను కర్నూల్లో ఒక్క మగాడు కూడా కన్నెత్తి చూడలేదు. వాడిని ఇప్పటిదాకా వదిలేయటానికి కారణం నీకు మాట ఇవ్వడం వల్లే. నీకు మాటిచ్చావని ఊరుకుంటే రంగారెడ్డి నెత్తి మీద నిప్పెట్టినట్టే. ఓహో, నన్నెవరైనా కన్నెత్తి చూస్తేనే చంపేస్తారా? వెంటపడినా చంపేస్తారా? అలాగైతే స్కూల్లో, కాలేజ్లో మాస్టర్, లెక్చరర్ ఎవరైనా సరే నన్ను టచ్ చేస్తే అందరినీ చంపేస్తారా మీరు? వీళ్ళని చంపే బదులు నన్ను చంపేయండి. వేదా, మరేంటి వదినా, వీళ్ళు నా మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ చేయడం లేదు. అనుమానం, నేను ఎక్కడ ప్రేమిస్తాను, పారిపోతాను అని. ఇలాంటి వాళ్ళ మధ్య బతకడం కన్నా చావడమే మేలు. వేదా, వేదా ఉండమ్మా. వేదా, మాట్లాడడానికి ఇదా టైము? మా అన్నయ్యలు కనుక వచ్చారంటే? ఎవ్వరొచ్చినా పర్వాలేదు, నేను వెళ్ళను. అయ్యో, నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ముందు అమ్మా వేదా, మా నాన్న వచ్చారు. రాని, నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను.